హలో గైస్, గుడ్ మార్నింగ్. మార్చ్ 8 సాటర్డే అనమాట. జస్ట్ ఒక లాంగ్ రైడ్ అని చెప్పలేం, ఒక షార్ట్ రైడ్ అని చెప్పలేం. బట్ ఒక రైడ్ అయితే మాత్రం ప్లాన్ చేసాం అనమాట. భీమ్లీ వరకు నేను తేజ. సో బండి అయితే డిస్ప్లే మీరు చూడొచ్చు, కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది స్పీడ్ మీకు. ఇది 0000 అని ఉంది కదా, ఇది ఏంటంటే ట్రాక్ మోడ్ అనమాట. సో ట్రాక్ మోడ్లో ఏంటంటే బండి పవర్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది, పికప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకనే ట్రాక్ మోడ్ పెట్టాం. అండ్ ఆల్సో మనం అయితే మ్యూజిక్ కూడా కనెక్ట్ చేసాం అనమాట. ఈరోజు నేను మీకు చూపిస్తాను. సెట్టింగ్స్లో మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది. మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఏ సాంగ్ ప్లే అవుతుందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేనైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, మొబైల్ కనెక్ట్ చేసి. మొబైల్లో యమహా యాప్ ఉంది, యాప్ కనెక్ట్ చేస్తే బ్లూటూత్ బైక్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇయర్ ఫోన్స్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. వాల్యూమ్ ఇది పైది నొక్కితే వాల్యూమ్ పెంచుకోవచ్చు, కిందది వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. ఈ రైట్ బటన్ నొక్కితే పాజ్ అండ్ ప్లే. పై బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ముందు సాంగ్కి వెళ్తుంది, కింద బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది అనమాట. సో పెట్రోల్ అయితే మనకుంది, మోర్ దెన్ హాఫ్ ట్యాంక్ ఉంది. కానీ ఎందుకైనా మంచిది కొట్టించేద్దాం అని చెప్పి పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాం. తేజ కూడా అక్కడికే వచ్చి కలుస్తాను అన్నాడు. క్లైమేట్ కొంచెం ఎండెక్కేలా ఉంది. ఈరోజు ఎండెక్కకుండా ఉంటే బాగుండే, కానీ కొంచెం ఎండ అయితే వస్తుంది. పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద ప్రాసెస్ అనమాట. వీడియో ఆపి, ఆడియో ఆపి, ఎందుకంటే మనీ ఫోన్పే చేయాలి కదా. అన్నీ ఆఫ్ చేసి పేమెంట్ చేసి మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవాలి, వీడియో సెట్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. పెద్ద టాస్క్ అది. మరి ఏం చేస్తాం, తప్పదు మనకి. మోర్ దెన్ హాఫ్ ట్యాంక్ ఉన్న పెట్రోల్ ఎందుకు కొట్టేస్తున్నానంటే, ట్రాక్ మోడ్లో ఉన్నాం కదా, ఎక్కువ పవర్ కదా. సో ట్రాక్ మోడ్లో కొంచెం పెట్రోల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది బండి. అందుకనే సేఫ్టీ కోసం ఒక 250 రూపీస్ కొట్టేస్తాను ఎక్స్ట్రా, అంతే, ఎక్కువ అక్కర్లా. ఎందుకంటే మోర్ దెన్ హాఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి 250 కొడితే ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ హిట్ అయిపోద్ది. లాంగ్ రైడ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. చూద్దాం, మంచి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈసారి మనకి టెక్నికల్గా అన్నీ అర్థమైపోయాయి. కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలి ఏంటి అని. లాస్ట్ టైం టర్బోకి వెళ్ళినప్పుడు వీడియో యాంగిల్ సరిగ్గా రాలేదు. సో ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. పర్ఫెక్ట్గా చేయొచ్చు వ్లాగ్. ఒక మైక్ కొనేసుకుంటే పని అయిపోద్ది మనకి. వేరే ఫోన్లో ఆడియో రికార్డింగ్ కాకుండా ఒక మైక్ పెట్టేసుకుంటే ఐఫోన్ కనెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా వీడియో స్టార్ట్ చేసినప్పుడు, వీడియో స్టాప్ చేసినప్పుడు అదే రికార్డ్ చేసుకుంటుంది, ఆడియో అండ్ వీడియో. సో ఆ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేస్తే ముందుగా మైక్ కొనుక్కొని చెయ్యాలి. యాక్చువల్లీ 2 days బ్యాకో 3 days బ్యాకో ఋషికొండ వరకు వెళ్ళాం అనమాట నేను తేజ. అది వ్లాగ్ స్టార్ట్ కూడా చేశాను. ఈ మైక్ ఇష్యూస్ వల్ల టెక్నికల్గా వర్కౌట్ అవ్వలేదు ఆ వ్లాగ్, అందుకే అది ఇంక ఎడిట్ చేయలేదు, రిలీజ్ చేయలేదు.
ఈరోజు కూడా అలాగే ఉంది సిచ్యువేషను. కానీ ఈరోజు ఓపిక తెచ్చుకొని ఎలాగైనా సరే చేద్దామని మరి ఇంకా చేస్తున్నాను. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చింది, వెళ్ళిపోదాం లోపలికి. మన తేజ అయితే వస్తాడు గైస్. మనం అయితే పెట్రోల్ కొట్టిస్తాం, బండి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మనోడైతే వచ్చాడు, ఇప్పుడు వెళ్ళిపోవడం. అవతల పక్క రోడ్లో ఉన్నాడు, యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడం. ఈరోజు కొంచెం హై స్పీడ్స్ ఉంటాయి. 2 వ్లాగుల కింద చేస్తాను, ఏది అక్కడ కటింగ్ ఉండదు. నేను ఎప్పుడు వెళ్ళేదే చేస్తాను కానీ వచ్చేది చూపించట్లేదు కదా మీకు. సో ఈసారి వెళ్ళేది వచ్చేది 2 ఫుల్ వ్లాగ్స్ చేస్తాను అనమాట. 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తాను. వెళ్ళేది ఒకటి వచ్చేది ఒకటి. ఫుల్ హై స్పీడ్స్ కాబట్టి నాకు తెలిసి ఒక 30 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఏరా తెచ్చుకోవాలి కదా గ్లౌజులు. కంగారులో వస్తావా? నా కోసం కంగారులో వస్తావా, మీ వైఫ్ కోసం కంగారులో పారిపోయావా? ఎందుకు చలి చెప్తావు పదా. టైగర్ టైగర్ అంటే బండి పేరు అనమాట, BMW. చాలా హెవీ ఉంది ఆ బండి, అడ్వెంచర్ బైక్ అనమాట. వెనకాల వచ్చింది, ఇందాక ఓవర్టేక్ చేసింది. నాకు అర్థమైపోయింది ఈరోజు మైలేజ్ ఇంకొక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డ్రాప్ అయిపోద్ది. 43.2 ఉంది, అది 40కి అంతగా పడిపోద్ది మనం కొట్టే స్పీడ్లకి రోజు. అవు టైగర్, BMW టైగర్ ఎంత స్పీడ్ అవుతుంది చూసారా బండి. యాక్చువల్లీ మనం స్లోగా వెళ్తున్నాం, ఫాస్ట్గా వెళ్తే పట్టుకోవచ్చు కానీ సీసీ బండి అది. 12,000 కాదు, 1200 సంథింగ్ అంతా ఉంటుంది, 1290 అంతా.
మనకి అడ్వెంచర్ బైక్లు అంతగా ఎక్కువ అనమాట, కానీ ఈ మధ్య నచ్చుతున్నాయి అడ్వెంచర్ బైక్లు, బాగుంటాయి. మొన్న మనం తరబు వెళ్ళినప్పుడు భయపడ్డాం కదా వాటర్ క్రాసింగ్ పడినప్పుడు, ఈ బండి ఆ బండి అయితే ఈజీ క్రాస్ చేసేయచ్చు అనమాట. ఆ బండి అలాంటి రైడ్ల కోసమే తయారు చేయబడింది స్పెసిఫిక్గా. ఆఫ్ రోడింగ్లోనే తిరిగి చూడక్కర్లేదు, నార్మల్ స్ట్రీట్ రైడింగ్లోనే తిరిగి చూడక్కర్లేదు అది. అటు వెళ్ళరు ఇటు వెళ్ళరు, నాకు ఇది జీవితం. ఏం డ్రైవింగ్లు చేస్తారా అంకుళ్ళు తాతలు, అటు వెళ్ళరు ఇటు వెళ్ళరు, మీదకి ఎక్కేస్తారు ఏమనంటే రోడ్డు మధ్యలోనే. ముందున వెళ్తున్న బండి కేటీఎం, దాన్ని టైల్ లైట్ మార్చినట్టు ఉన్నాడు, టీ షేప్లో ఇచ్చాడు. కేటీఎం అంటే డ్యూక్ 250, బ్యాక్ లైట్ మార్చినట్టు ఉన్నాడు, రైట్గా టీ షేప్లో ఇచ్చాడు. లేటెస్ట్ బైక్స్ ఏంటి, కొత్తవి ఏం రిలీజ్ అయ్యే అప్డేట్స్ ఏమొచ్చాయి అసలు నేనేం ఫాలో అవ్వట్లేదు ఈ మధ్య. టైం లేదనమాట, మనకు టైం దొరకట్లేదు బేసిక్గా. స్కూటీలో పొట్లకాయ పాము అనుకున్నాను. కుర్రాడు మంచి హుషారుగా వెళ్తున్నాడు. సింగిల్గా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, కానీ వెనకాల అలా అమ్మాయిని ఎక్కించుకొని అంత బెండులు చూసారు ఎలా కొడుతున్నాడు, అవసరమా? అమ్మాయితో ఉన్నప్పుడు నీట్గా వెళ్ళకుండా, సింగిల్గా ఉన్నప్పుడు నువ్వు ఎలాగైనా ఊరేగు, ఎవడ అడగడు. ఓ ఫిమేల్ రైడర్సా, ముగ్గురు ఉన్నారు వెనకాల ఎన్ఫీల్డ్ వేసుకొని. హెల్మెట్ లేకుండా మనోడు ఎంత స్పీడ్ అమ్మాయిని ఎక్కించుకొని, ఏంటో అమ్మాయికి హెల్మెట్ ఇవ్వలేదు కనీసం, ఈడు హెల్మెట్ వేసుకోలేదు కనీసం, బెండ్లు కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు. మామూలుగా హెల్మెట్ ఉన్న వాళ్ళకే గ్యారంటీ లేదు కింద పడితే, అలాంటిది ఆడు హెల్మెటే లేకుండా వెళ్తున్నాడు, ఆడు బుర్ర ఏదో అంత స్ట్రాంగ్ అయినట్టు. అలాంటి వాళ్ళని పట్టుకోరు అన్నమాట పోలీసులు. మొన్న ఒక 38 బైక్స్ సీజ్ అయితే అయ్యాయి అనమాట వైజాగ్లో. నైట్ శివరాత్రి రోజు నైట్ రైడ్ చేశారనమాట. రైడ్ అంటే మామూలుగా చేస్తే పర్లేదు, వాళ్ళు వీలీలు చేసుకొని మాడిఫైడ్ సైలెన్సర్తో పెద్ద పెద్ద సౌండ్లు చేసుకొని ఓవర్ యాక్షన్ చేశారనమాట. 38 బైక్స్ అయితే సీజ్ అయ్యాయి. వాళ్ళ వల్ల నార్మల్గా వెళ్తున్న వాళ్ళని కూడా పట్టేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ వెనకాల కొంతమంది నార్మల్ ప్యాసింజర్స్ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా వాళ్ళతో కలిపి పట్టించుకున్నారు అనమాట. చాలామంది తప్పించుకొని వెళ్ళిపోయారు ఇంటికి అసలైన వాళ్ళు. కొంతమంది దొరికారు, కొంతమంది దొరకలేదు అనమాట. అమాయకులని అయితే పట్టుకున్నారు కొంతమందిని. కొలాటరల్ డ్యామేజ్ అంటారు దాన్నే.
డిస్ప్లేలో నాట్ అవైలబుల్ అని వస్తుంది కదా సాంగ్ది ఇక్కడ డిస్ప్లే. అది ఏంటంటే బేసిక్గా కెమెరా ఆన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇది సరిగ్గా పని రాదు. కెమెరా ఆన్లో ఉంది కదా ప్రజెంట్ మన మొబైల్ది, అందుకనే. మన తేజ ఇంకా రాలేదు, స్లో వస్తున్నాడు ఈరోజు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం అన్నాడు, అందుకని నేను ట్రాక్ మోడ్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఆడేమి ఇంకా రాలేదు. వచ్చాడు వెనకాల కనిపించాడు మిర్రర్లో. లెఫ్ట్ కటింగ్లే భయం, వీల్ తన్నేస్తుంది సైడ్కి. సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు చెప్పాలి. ఆల్మోస్ట్ 4671 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యింది. 5000 కిలోమీటర్స్కి సర్వీస్కి వెళ్ళాలన్నమాట, సెకండ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు చెప్పాలి. బ్యాక్ వీల్ లెఫ్ట్ కరువు కొట్టినప్పుడు బ్యాక్ వీల్ ఎగురుతుందని చెప్పేసి చెప్పాలి. రైట్ కరువు కొట్టినప్పుడు బాగానే ఉంది, మనకి లెఫ్ట్ కరువు కొట్టినప్పుడే ప్రాబ్లం అనమాట. ఆడు ఇప్పుడు దాకా స్లోగా వెళ్ళాడు, మనల్ని చూసి రెచ్చిపోతున్నాడు అనమాట నెబ్బాగాడు. ఆడు రెచ్చిపోయాడని మనం రెచ్చిపోకూడదు కదా, అందుకే స్లో అయిపోయాను, లేదంటే వెళ్ళిపోతుంది జర్రమని. క్లచ్లెస్ గేర్ షిఫ్టింగ్ అనమాట, క్లచ్ పట్టుకోని కొట్టాం క్విక్ షిఫ్టర్ వల్ల. ఆడు మళ్ళీ స్లోగా వెళ్తున్నాడు చూడండి నీట్గా. మనం ఎప్పుడైతే కనిపిస్తామో మళ్ళీ రెచ్చిపోతాడు ఆడు. వస్తాడు చూడండి మళ్ళీ.
అదిగో 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 వెనకాలే ఉన్నాడు, ఆల్మోస్ట్ వచ్చాడు, మిర్రర్లో కనిపిస్తున్నాడు నాకు. మనమైతే రుషికొండ వస్తాం. ఇంకెక్కడి నుంచి భీమిలి ఉంటుంది కొంచెం దూరం. చెప్పానాడు మళ్ళీ వచ్చాడు, ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఓవర్ యాక్షన్ ఎందుకు నెబ్బమ్మ, వెళ్ళిపోరా బాబా, ఎడం పక్కకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోరా బాబా, దరిద్రం వదిలేసింది నెబ్బగాడు. ఏమనుకోద్దు, పాటలు వచ్చేస్తే నాకు మధ్య మధ్యలో, ఎందుకంటే ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి కాబట్టి. వావ్, స్ట్రీట్ ట్రిపుల్ ట్రైంఫ్ సౌండ్ భలే వచ్చింది కదా. మనోడు ఈ పక్కన కోకోనట్ వాటర్కి ఆగుదాం అన్నాడు, ఈ పక్కన కోకోనట్ వాటర్కి ఆగుదాం. లెఫ్ట్ కర్వా ఇప్పుడే రోడ్డే తేడా అలా ఊహించుకుంటాం, హెల్యూజినేషన్. నిన్న 115 తీసాను, మొన్న 115 స్క్వాట్స్, నిన్న 100 స్క్వాట్లు తీసాను. మనోడు కూడా నిబ్బ కోసం మాట్లాడాడు అనమాట. రేస్కి వస్తున్నాడు ఆడు, ఎందుకులేరా మనకు 2 నిమిషాలు పట్టదని దాటడానికి అని చెప్పి నేను స్లో అయిపోయాను అంటున్నాడు. చెప్పాను కదా, నేను కూడా ఎందాకో దగ్గర స్లో అయిపోయాను అనుకుంటే 2 నిమిషాలు పట్టదని దాటడానికి. అంతే, తగులుతూ ఉంటారు నిబ్బగాళ్ళు అలాంటి వాళ్ళు. దీని మీద 150 టచ్ అవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో చూస్తున్నాను, రోడ్లు సహకరించట్లేదు అనమాట. శ్రీకాకుళం హైవే ఎక్కితే ఖచ్చితంగా 150 టచ్ అయిపోవచ్చు. దీంతో చూద్దాం, ఈరోజు అట్లీస్ట్ 120 అయినా పట్టుకుంటాను దీని మీద. కాపులు పడ దాటిన తర్వాత రోడ్ బాగుంటుంది, అక్కడ కనీసం 120 అయినా పట్టుకుంటాను దీని మీద.
115 వరకు వెళ్ళాం, ఆల్మోస్ట్ జస్ట్ మిస్ 120. దీనికి టార్క్ కొంచెం తక్కువ అనమాట. టార్క్ కానీ ఎక్కువ ఉంటే ఈజీగా 120, 130 పట్టేసుకుంది ఈ రోడ్లోనే. టార్క్ తక్కువ అవడం వల్ల స్పీడ్ ఎక్కువ పికప్ ఉండట్లేదు అనమాట దీనికి. కానీ టాప్ ఎండ్లో మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది. ఇనిషియల్ స్టేజెస్లోనే పర్ఫార్మెన్స్ తక్కువ, టాప్ ఎండ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అందుకే టార్క్ తక్కువ దీనికి. ఈరోజు బైక్ చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది నాకు ఎందుకో. బ్రేకులు బాగా పడుతున్నాయి, మంచి ఊపు మీద వెళ్తుంది బండి కూడా, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఈరోజు. భయం అయితే వేయట్లేదు మొన్నట్లాగా. మొన్న లెఫ్ట్కి బెండ్ చేస్తే భయం అవుతుందని చెప్పాను కదా, ఈరోజు అది కూడా లేదనమాట. ఎందుకో నీట్గా వెళ్తుంది బండి. సో కాపులపాడ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి భీమిలీకి. స్ట్రైట్ వెళ్తే ఆనందపురం హైవే వెళ్ళిపోతాం. ఆ స్ట్రైట్ రోడ్ కూడా బాగుంటుంది. ఒక చిన్న ఊరు ఉంటుంది, విలేజ్ లోపల నుంచి చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి. ఎప్పుడైనా అటుపక్క కూడా వెళ్దాం మనం. సో ప్రజెంట్ అయితే మనం రైట్కి వెళ్ళిపోవాలి భీమిలీకి. మనోడైతే ఇంకా రాలేదు. మనం ఇక్కడే 130 పట్టుకుందాం అనుకుంటున్నాం దీని మీద. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, అక్కడ దాకా స్లోగా వెళ్దాం. ఈలోపు మనోడు వచ్చేస్తాడేమో చూద్దాం. వచ్చాడు మనోడు, వచ్చాడు. స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మనం అయితే 130 పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడే ఎక్కడ ఉండాలి స్పీడ్ బ్రేకర్. ఓకే, రోడ్ అయితే బాగుంది కదా. రోడ్డు వ్యూ, చెట్లు బాగుంది, నాకైతే నచ్చింది. ఇక్కడే ఉంది స్పీడ్ బ్రేకర్. ఇది దాటిన తర్వాత అక్కడ ఒక ఆర్మీయో నేవీయో నాకు తెలీదు, ఏదో క్వార్టర్స్ ఉంది. అది దాటిన తర్వాత మంచి రోడ్ అనమాట.
ఈ కరువు తీసుకున్న తర్వాత ఎక్సలెంట్ రోడ్, కొట్టుకెళ్ళిపోవడమే. మనం ఇంకా మొదలు పెడదాం. ఇంకా కమాన్ 130 పట్టుకోవాలి. అయ్యో కార్లు వచ్చాయి, కార్లు లేకపోతే పట్టేసుకుందాం. 120 కమాన్. 10 more 130 130 షిట్. Come on 130. Yes, 130. సో ఫైనలీ 130 అయితే క్యాచ్ చేసాం దీని మీద. $150 కూడా పట్టుకోవచ్చు దీని మీద, కాకపోతే ఈ రోడ్లు సహకరించు. గాలి వైడ్ రోడ్స్ పెద్దగా ఉండాలి. భీమ్లీ వస్తాం మనం ఆల్మోస్ట్. టైం అయితే 9 o'clock అయింది కరెక్ట్గా. మనం ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యామో నాకు గుర్తులేదు, ఎంతసేపట్లో వచ్చామో టైం క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. అరౌండ్ 35 to 40 ఉండదు, 35 to 39 km ఉంటుంది అనమాట మనం చేసిన జర్నీ. ఇప్పుడు we are in our destination now.
అది భీమ్లీ లైట్ హౌస్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది కదా. దిస్ ఈజ్ భీమిలీ.